ఫ్రిడ్జ్‌లో పెట్టిన అల్లము మొలకలొచ్చింది. ఇట్లా మొలకలొచ్చిన దగ్గరనైతే కట్ జేసినా అనమాట. ఇగ వీటినైతే పెడదామని ట్రై జేస్తున్నా. ఈ ఐడియా ఎట్లొచ్చింది అంటే, చిన్నప్పుడు మా అమ్మ ఏం జేసేదంటే, నల్ల దగ్గర వాటర్ ఎక్కువ పడతాయి గదా! ఆ ప్లేస్‌లో అల్లం అంతా గూడా ఇట్లా పాతి పెట్టేదనమాట. అందులో ఒక్క పీసుని మాత్రం అట్లా సైడ్‌కి పెట్టి అట్లా వదిలేసేది. ఇగ దాన్ని ముట్టుకోకపోయేదనమాట. ఇగ మిగతా అల్లము మనకెప్పుడైనా అవసరం ఉంది అని అనుకున్నప్పుడు, అది తీసి ఇట్లా కర్రీలకైతే యూజ్ జేసేది. ఆ ఒక్క పీస్‌ని అట్లా వదిలేస్తే అది మంచిగా మస్తు అల్లమైతే ఎళ్ళేదనమాట దాని నుండి. ఇక మనమెందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి ఈ ముక్కలన్నీ గూడా ఇట్లా ఒక కుండీలనైతే అడ్జస్ట్ చేస్తున్నా. ప్రెజెంట్ అయితే కుండీలు ఖాళీగా లేవు. ఇవి మొలిచిన తర్వాత మనము వేరే కుండీలకైతే పెట్టుకుందాము. సో, ఇదైతే మాక్సిమం 100% మొలుస్తదని నాకు నమ్మకము. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రిడ్జులు లేక అల్లం అంతా గూడా ఇట్లా మట్టిల్నే స్టోర్ చేసేటోళ్ళనమాట. సో, ఇప్పుడు మనం ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా ఎంతో కొంత అల్లం అయితే కుళ్ళిపోతది. కానీ మట్టిలో పెట్టిన అల్లం అయితే ఎప్పటికి గూడా ఖరాబ్ కాదనమాట. సో, ఇది మొలిచిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.